హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో డాక్టర్ డి కామేశ్వరి గారి నవల శుభోదయం ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు శుభోదయం నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఆ రోజు నుంచి రాధ చాలా ముభావంగా తన పనులు తను చేసుకుంటూ మాటలు మర్చిపోయిన దానిలా, మతిపోయిన దానిలా తిరగసాగింది ఇంట్లో. మాధవ్కి ఏ వేళలకి అవి అన్నీ అమర్చేది. వంట చేసేది, వడ్డన చేసేది. ఖాళీ టైం ఉంటే అలా ఏ పుస్తకమో చదవడానికి ప్రయత్నించేది. లేదంటే అలా శూన్యంలోకి చూస్తూ పడుకునేది. ఆ ఇంట్లో వినిపించేది శారద గొంతే. అక్కయ్య, ఏంటలా పడుకుంటావు? మాట్లాడక్కయ్యా, పేకాడుకుందాం రా అక్కయ్యా, సినిమాకు వెళ్దాం అంటూ వేధిస్తూ వెంట తిరిగేది. ఆ శ్మశాన నిశ్శబ్దం ఆవరించిన ఇంట్లో శారద కూడా లేకపోతే నిజంగా రాధకి పిచ్చెక్కేదే. మనసులో ఏ కల్మషం లేకుండా తనవాడు అనుకున్న మాధవ్ తనని వెలేసిన ఎవరో అయిన శారద తోడబుట్టిన దానిలా తన కోసం ఆరాటపడుతుంటే రాధ ఆమె అభిమానానికి చలించింది. రాధ మాధవ్ ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక రాధని చూస్తూనే శారద పరిగెత్తినట్టే వచ్చి రాధని చుట్టేసి అమాయకంగా, అక్కయ్యా, నీకు మానభంగం జరిగిందంట కదా, పేపర్లో కూడా పడిందక్కయ్యా, ఆసుపత్రికి వెళ్తానంటే అమ్మ వద్దందక్కయ్యా అంది. రాధ మొహం నల్లబడింది. మాధవ్ తల తిప్పుకుని లోపలికి వెళ్ళాడు. పార్వతమ్మ, ఇదో పిచ్చి మొహందమ్మా, ఆసుపత్రికి వెళతానని ఒకటే గోల, అక్కడికెందుకు? దీని నోరు తిన్ననైంది కాదు కదా, పిచ్చి మొహం, మానభంగం అంటే ఏంటో కూడా తెలీదు, ఏమనుకోకమ్మా దాని మాటలకి అందావిడ రాధని జాలిగా చూస్తూ. ఆ మాత్రం సానుభూతి ఆవిడ చూపగానే, పిన్నిగారు చూశారా ఎంత పని జరిగిందో అంది ఆవిడ భుజం మీద తల ఆంచి కన్నీరు కారుస్తూ. అయ్యో పిచ్చి పిల్ల, ఇప్పుడేం జరిగింది? ఛ, ఏడవకు, అయిందేదో అయింది. మాధవ్ మంచివాడు, నీకొచ్చే లోటేం ఉండదు. ఎవరో వెధవలు ఏదో చేస్తే ఏడుస్తారా అంటూ ఓదార్చింది. తల్లిలా ఓదార్చిన పార్వతమ్మను చూసి పాతకాలపుదైనా ఆవిడ సంస్కారానికి మనసులోనే జోహార్లర్పించింది. పార్వతమ్మ అన్నట్టు అనుకున్నట్టు ఆవిడ చూపిన సంస్కారం మాత్రం కూడా ఆధునికుడు అనుకున్న మాధవ్ చూపించలేకపోయాడని రాధ బాధ. ఎంతైనా మాధవ్ తన భర్త. తమ మధ్య పొరపుచ్చాలు బయట లోకానికి తెలిస్తే తన బతుకు అందరిలో మరింత లోకువవుతుందని ఎవరన్నా వచ్చినప్పుడు నవ్వు మొహం మీద పులుముకుని మాట్లాడేది. ఆ సంఘటన తన మీద ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పాలని తాపత్రయపడేది. పైవాళ్ల దగ్గర దాచగలిగిన ఇంట్లో మాదిరి తిరిగే పార్వతమ్మ దగ్గర ఎలా దాచగలదు? అందులోనూ శారద అనుక్షణం తన చుట్టూ తిరుగుతూ తను మాట్లాడడం లేదని, మాధవ్ తను మాట్లాడుకోవడం లేదని, ఎప్పుడూ విచారంగా పడుకుంటుందని తల్లికి చెప్పేది. పార్వతమ్మకి వాళ్ళిద్దరి వరుస అనుమానం వచ్చినా అడగలేక ఊరుకుంది. ఆఖరికిక ఆగలేక, రాధ మ్లానమైన ముఖం చూడలేక, ఏంటమ్మా రాధ, మాధవ్ ఇలా మారిపోతాడని అనుకోలేదమ్మా. ఎంతో మంచివాడు, సహృదయుడు, ప్రేమించి పెళ్ళాడాడు. ఈ మాత్రానికే నిన్నిలా? నా దురదృష్టం పిన్నిగారు, దౌర్భాగ్యురాలిని అందలం ఎక్కించాలన్నా జరగదు. పుట్టుకతోనే దురదృష్టం నన్నంటే ఉంది. ఏదో ఏనాడో చేసిన చిన్న పుణ్యం వల్ల 2 ఏళ్ళు కలలాగా మంచి రోజులొచ్చాయి, వెళ్ళిపోయాయి. నా దురదృష్టం నన్ను వరించింది మళ్ళీ అంటూ ఏడ్చింది రాధ. ఆవిడ కరిగిపోయింది. చిచి, ఈ మగజాతి ఇంతేనమ్మా. వాళ్ళకి కావలసింది మన శరీరం తప్ప మనసు కాదు. వాళ్ళెన్ని తిరుగుళ్ళు తిరిగినా వాళ్ళని మనమేమనకూడదు, అది తప్పే కాదు వాళ్ళకి. కానీ మనం చెయ్యని నేరానికి కూడా శిక్ష అనుభవించాలి. ఉండు, మాధవ్ని అడుగుతాను, ఇదేమన్యాయం అందావిడ. వద్దు పిన్నిగారు, లాభం లేదు. ఆయన మనసు కావాలి నాకు. ఆయన దేహం కాదు. ఆయన మనసు ఇక నా మీద లేదు. ప్రేమ అనురాగం లేని దాంపత్యం కోసం అలమటించడం లేదు. బలవంతాన ఇద్దరం ఏం పొందగలం? కానివ్వండి, ఆయన అన్నట్టు కొన్నాళ్లు పోతే జరిగింది మర్చిపోగలిగితే మళ్ళీ నా జీవితం చిగురించవచ్చు. అది మా ఇద్దరి మధ్యనే ఉండాల్సిన విషయం. ఇంకొకరు కలుగు చేసుకుంటే బావుండదు అంటూ వారించింది రాధ. ఈ నెల 10 రోజులలో రాధ మనసు దెబ్బతిని గట్టిపడింది. ఆమెలో మాధవ్ మారిన తీరు చూశాక ఏదో విరక్తి, నిర్లిప్తత చోటు చేసుకుంది. మాధవ్ ఆమెను చూసి గిల్టీగా ఫీల్ అవ్వసాగాడు. ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తే రాధ అడిగిన దానికి జవాబు చెప్పి ఊరుకునేది. మాటలు ముందుకు జరిగేవి కాదు.
ఇంకేం మాట్లాడాలో తెలియక మాధవ్ మౌనం వహించేవాడు. మాట పలుకు లేకుండా తనని సాధిస్తుందన్న ఉక్రోషం వచ్చిందో రోజు మాధవ్కి. రాధ, ఏంటిది? నేనేదో హంతకుడినన్నట్టు నన్నెందుకలా అవాయిడ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్నావు? ఏదో నేరం చేసినట్టు నన్నెందుకలా చూస్తున్నావు? మాట పలుకు లేకుండా ఎవరిని సాధించాలని నీ ఉద్దేశం? తీక్షణంగా అడిగాడు. వెళుతున్న రాధ గిరుక్కున తిరిగి సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ఎవరు ఎవరిని అవాయిడ్ చేస్తున్నారో నేను మళ్ళీ చెప్పాలా? నన్ను చూస్తే మీకు కంటగింపుగా, నా గాలి సోకితే చీదరింపుగా, నా స్పర్శ సోకితే కుష్ఠరోగి అంటినట్టుగా జుగుప్సగా ఉంది. అవన్నీ మీ మొహం మీదే కనిపిస్తున్నా నీ దగ్గర కూర్చుని నవ్వుతూ మాట్లాడాలి. మీరెలా చూసినా సంతోషంగా ఇంట్లో తిరగాలి. మీరు దయదలిచి నన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకే కృతజ్ఞత చూపించి ఆనందించాలి. అవునా? కానీ నాకు ఓ మనసుందండి. నన్ను అసహ్యించుకుంటున్నారని తెలిసి ఎలా మీ చేరువవనండి? మాట్లాడితే ముందుగా రాధకి గొంతు నిండుకొచ్చి కన్నీరు కారిపోతుంది ఈ మధ్య. అంటే దాంపత్యం అదొక్కటే కావాలన్నమాట నీకు. అది లేదని నీవేదో కొంప మునిగినట్టు ప్రవర్తిస్తున్నావా? మనిద్దరి మధ్య ఉన్న సంబంధం దానితో ముడిపడి ఉందా? తనని తాను సమర్థించుకుంటూ అన్నాడతను. రాధ చిత్రంగా చూసింది. అదోలా నవ్వింది. నేననవలసిన మాట మీరంటున్నారు మాధవ్. శారీరక బంధం అన్నది మీ మగవాళ్లకి ముఖ్యంగాని మాకు కాదు. ప్రేమ లేకపోయినా శారీరక బంధాన్ని ఆనందించగలడు పురుషుడు. స్త్రీ అలా కాదు. ప్రేమ లేని బంధం నరకం. మాధవ్, నీ ప్రేమ లేని నీతో శారీరక బంధం నాకు నరకం. అలాంటి నేను దానికోసం బాధపడుతున్నానని ఎలా అనగలుగుతున్నావు? మాధవ్, నేను కోరేది నీ చల్లని చూపు, తీయని మాట, అనురాగం. ఒక్కసారి దగ్గరకు తీసుకుని లాలించావా? ఒక్కసారి నీ ఒడిలోకి నన్ను తీసుకుని ఓదార్చావా? రాధా, నాకు కావలసింది నీవు, నీ మనసు, నీ ప్రేమ, కాని నీ శరీరం కాదు. బాధపడకు అని నా కన్నీరొత్తావా? నీ ఓదార్పు కోసం, సానుభూతి కోసం పరితపించే నాకు నువ్వేమిచ్చావు మాధవ్? నన్ను దూరం చేశావు. నా ఉనికిని విస్మరించావు. నన్ను అసహ్యించుకుంటున్నావు. మీ పురుషులకి ఎంతో ముఖ్యమైన శారీరక బంధం కూడా దూరమైనావంటే నా పట్ల నీకెంత అసహ్యం ఏర్పడిందో ఊహించలేనా? ఇంకా నన్నెలా సంతోషంగా ఉండమన్నావు? వణుకుతున్న గొంతుతో అంది. రాధా, నువ్వెంతసేపు నీ గురించే ఆలోచిస్తావు. కట్టుకున్న భార్యని అలా పరాయి పురుషులు నా కళ్ళ ఎదుటే అనుభవిస్తుంటే చూసి ఎలా సహించగలడు అని అనుకున్నావా? అదంతా మర్చిపోవడానికి టైం కావాలన్నాను. నా వీక్నెస్ని అర్థం చేసుకోలేవే? కొంతకాలం పోతే మాధవ్, ఆకలేసినప్పుడు అన్నం పెడితేనే అవతలివారు సంతృప్తి పడతారు. దుఃఖంలో ఉన్నవారికే సానుభూతి కావాలి. జబ్బుగా ఉన్నప్పుడే మందు కావాలి. దొంగలు పడ్డాక 6 నెలలకి కుక్క మొరిగిందన్నట్టు ఇంకో ఏడాది పోయాక నీ సానుభూతి నాకు అవసరం ఉండదు. మాధవ్, ఈలోగా నా మనసు బండబారిపోతుంది. అప్పుడిక ఎవరి సానుభూతి నాకు అక్కర్లేదు. దెబ్బలు తినిన శరీరం తరువాత మొద్దుబారిపోతుంది. వ్యంగ్యంగా అంది రాధ. నువ్వు పురుషుడివైతే నా బాధ నీకు అర్థమయ్యేది. ఒక మగవాడికి ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? రాధ తీవ్రంగా చూసింది. ఏంటి తెలియాలి మాధవ్? నీ చేతికి దెబ్బ తగిలితే వైద్యం చేయించుకుని బాగుపరుచుకున్నావు. నా శరీరంలో ఒక అవయవం బాధకి గురైంది. అంత మాత్రాన నన్ను కించపరిచి అవమానపరిచి తిరస్కరించాలా? మాధవ్, ఈ పవిత్రత, నీతి అంతా మనసుకి సంబంధించాలి గాని శరీరానికి కాదని చదువుకుని నవీనుడువైన నీవు నమ్మలేవా? నీ చదువు, సంస్కారం ఇంతేనా? పెద్ద పెద్ద కబుర్లు చెప్పకు. ఆ డాక్టర్ వల్లించిన మాటలు మాట్లాడినంత మాత్రాన పెద్ద అభ్యుదయం వచ్చినట్టు అనుకోకు. తమ దాకా రానంత వరకు అంత పెద్ద కబుర్లు చెబుతారు. అదే ఆవిడకో ఆవిడ కూతురుకో అయితే ఇంత తేలిగ్గా మాట్లాడగలదా? తీవ్రంగా ఎత్తిపొడిచాడు మాధవ్. అలా ఆ వాదనని పొడిగించడం వల్ల ఒరిగేదేం లేదని రాధకు అర్థమైంది. కాలం ఒక్కటే గాయాన్ని మార్చగలదు. కాలం ఒక్కటే దుఃఖాన్ని మరిపించగలదు. మాధవ్ అన్నట్టు ఆ కాలమే తమిద్దరినీ మళ్లీ చేర్చగలదు. ఆశతో బతకడం తప్ప చేయగలిగేది ఏమీ లేదని రాధకి అర్థమైంది. మినుకు మినుకుమనే రాధ ఆశ విధి వీయించిన గాలికి ఆరిపోయింది. రాధ నెల తప్పింది. ఆ రోజు కాలేజీలో పాఠం చెబుతూ మొహం తిరిగి పడిపోయింది రాధ. అప్పటికే గత 15 రోజులుగా రాధ ఆరోగ్యం బొత్తిగా పాడైంది. ఆమె తన ఆదుర్దాలో
అలజడి, అశాంతి, ఆవేదన మధ్య మనసు సరిగా లేని ఆ స్థితిలో పీరియడ్స్ ఆలస్యమైందన్న సంగతి గుర్తించలేదు. 10 రోజులుగా ఏదో వికారంగా తిండి సహించకుండా ఉంటే మనసుకి శాంతి లేక వ్యధతో నలిగిపోవడం వల్ల ఇదంతా అనుకుంది. తిండి సహించదు, ఒకటే నీరసం, దానికి తోడు పని, కాలేజీకి వెళ్ళడం, మాధవ్తో విభేదం అన్నీ కలిసి శారీరకంగా మానసికంగా రాధ మీద పనిచేసి రాధ చిక్కి శల్యమైంది. కళ్ళ కింద నల్లచారలు, బుగ్గలు పాలిపోయి రాధ శవాకారంలా తయారైంది. ఆ సంగతన్నా గుర్తించలేదామె. యాంత్రికంగా పనులు చేయడం, కాలేజీకి వెళ్ళి అలవాటుగా పాఠాలు చెప్పడం, అంతే. కాలేజీలో విద్యార్థులు సైతం ఆమెను జాలిగా చూసేవారు. కొలీగ్స్ ఏదో అంటూ సానుభూతి చూపి దయ చూపేవారు. ఆ దయ, సానుభూతి కూడా భరించడం కష్టమే అని అప్పటికి గాని ఆమెకు తెలిసి రాలేదు. ప్రతి వాళ్ల చూపుల్లో ఏదో హేళన ఉన్నట్టు, వాళ్ల సానుభూతి వెనక వ్యంగ్యం ఉన్నట్టు అనిపించి రాధ మౌనంగా ఎవరితో మాట్లాడకుండా దిగులుగా కూర్చుంటూ ఉండేది. సరళ చివాట్లు పెట్టి నలుగురి మధ్యకు లాక్కొచ్చేది. ఆ వాతావరణానికి, ఇంట్లో మాధవ్ నిరాదరణకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న రాధ ఈ వార్త విన్న వెంటనే చకితురాలైంది. ఎదురు చూడని ఈ సంఘటన జరిగినట్టు విభ్రాంతి చెందింది. డాక్టరు అనుమానిస్తూ వివరాలు అడగగానే అప్పటికి గాని తను పీరియడ్స్ మిస్ అయినట్టు గమనించలేదు. తనున్న స్థితిలో ఆ వార్తకి సంతోషించాలో లేదో అర్థం కాలేదు. ఆమె హృదయం ఒక్క క్షణం లయ తప్పింది. గత 2 ఏళ్లుగా, అందులో మరీ ఏడాదిగా పసిపాప కోసం కలవరించే రాధ అకస్మాత్తుగా అనుకోని సమయంలో ఆ వార్త విని తడబడిపోయింది. మాధవ్ ఏమంటాడో? సంతోషించడు అతను మాత్రం? పోనీ ఈ బిడ్డ తమిద్దరి మధ్య వారధి అయితే, ఈ కారణంగానన్నా మాధవ్ చేరువైతే ఇంకేం కావాలి తనకు? ఆ ఆలోచనలతో ఆమె మొహం విప్పారింది. కళ్ళలో సంతోషం కదలాడింది. థ్యాంక్స్ డాక్టర్ అంటూ బయటకొచ్చింది. బయట వరండాలో మాధవ్ కూర్చున్నాడు. రాధ బయటికి రాగానే ఆతృతగా చూశాడు. చాలా రోజుల తర్వాత రాధ మొహం కళకళలాడుతూ కనిపించింది. మాధవ్ ఏంటన్నట్టు ఆరాటంగా చూశాడు. పదండి చెప్తాను, ఇంటికి పదండి అంది. డాక్టర్ ఏమంది? స్కూటర్ మీద వెళుతుండగా మళ్ళీ అడిగాడు. ఎందుకంత గాభరా? కంగారేం లేదు అంది నవ్వుతూ రాధ. మాధవ్కి ఏదో అర్థమైనట్టు అనిపించింది. మాధవ్, చాలా రోజుల తర్వాత నోరారా పిలిచింది రాధ. ఇంటికెళ్ళి తలుపు తీసి బెడ్రూంలోకి వెళ్ళగానే, మాధవ్, మనం ఇన్నాళ్లుగా కావాలని పరితపించిన కోరిక తీరింది. మాధవ్, నాకు చాలా సంతోషంగా ఉంది. నీకేమనిపిస్తుంది అంటూ అతని మొహం చూసి ఆగిపోయింది. మాధవ్ అంది కంపిస్తున్న గొంతుతో నల్లబడిన అతని ముఖం చూసి. మై గాడ్ అన్నాడు మాధవ్. ఆఖరికి నోరు పెగిల్చుకుని, నిజమా? ఇది ఇది వాళ్ళు చేసిన... మాధవ్, ఏంటి? ఏమంటున్నావు? అతని భావం అర్థమయ్యి భయ విహ్వలయ్యి కళ్ళు పెద్దవి చేసి అప్పటి వరకు ఆ ఆలోచనే తట్టని ఆమె ఒక్కసారిగా వణికిపోయింది. మాధవ్ మొహం కూడా మలినమైంది. అతనికి వచ్చిన ఊహ సరైందే అని ఎందుకో అనిపించింది. ఇద్దరికిద్దరూ ఏం చెప్పాలో తెలియక అలా కొద్ది క్షణాలుండిపోయారు. రాధ ఉత్సాహమంతా ఎవరో మంత్రించినట్టు ఎగిరిపోయింది. మాధవ్, కాదు మాధవ్, దయచేసి అలా అనకు. నా సంతోషాన్ని నాశనం చెయ్యకు. నాకు మిగిలే ఈ సంతోషాన్ని దూరం చెయ్యకు. అలా అనకు. దయచేసి ఆ పీడకల నేను మర్చిపోయాను, మళ్ళీ గుర్తు చెయ్యకు గద్గద కంఠంతో అంటూ చేతులు జోడించింది. నువ్వు మర్చిపోయినా ఆ దేవుడు నిన్ను నన్ను మర్చిపోకుండా చెయ్యాలనే ఇలా చేశాడు. అనుక్షణం ఆ పాపం, ఆ అవమానం మన కళ్ళ ముందు నిలవాలనే ఇలా శిక్షించాడు. రాధా, వద్దు, నేను భరించలేను. ఆ బిడ్డ మనది కాదు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. శాశ్వతంగా నిలిచిపోయే మచ్చని మొదట్లోనే తుడిచేయాలి గంభీరంగా అన్నాడు. మాధవ్, రాధ దెబ్బతిన్నట్టు చూసింది. గిలగిలలాడుతూ, మాధవ్, ఏంటంటున్నావు? తీరక కోరిక తీరుతుంటే ఇప్పుడిలా మాట్లాడుతున్నావేంటి? రాధా, నీకెలా చెప్పాలి? ఆ బిడ్డ మనది కాదు. ఎవరో రౌడీ వెధవ పాపఫలం మోస్తావా నువ్వు? ఆ బిడ్డను కంటావా? తీవ్రంగా అడిగాడు. ఆ బిడ్డ నీది కాదని నీకెలా తెలుసు? రాధ కఠినంగా అడిగింది. తెలుసు, అంతే.
సిక్స్త్ సెన్స్ లాంటిది చెబుతుంది. గత ఏడాదిగా మనం ఎంత కావాలనుకున్నా కలగనిది ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎలా అయింది? అందులో గుర్తు తెచ్చుకో, ఈ సంఘటనకి ముందు అసలు మనం ఎన్నిసార్లు... లేదు రాధా, నాకు తెలుసు ఇది నా బిడ్డ కాదు. రాధా, ఈ ఊహే కంపరంగా ఉంది. మరొక్క క్షణం కూడా భరించలేను. పద డాక్టర్ దగ్గరికి. ఒకవేళ మన బిడ్డే అయితే చేతులారా చంపుతారా? వద్దు మాధవ్, అలా ఆలోచించకు. ఈ పాపం కూడా చెయ్యమంటావా నన్ను? రాధా, తీక్షణంగా అన్నాడు మాధవ్. ఎవరి బిడ్డనో కనే ఔదార్యం నీకుందేమో గాని ఆ బిడ్డకి తండ్రిగా చలామణి అయి కళ్ళెదుట అనుక్షణం ఆ నరకం భరించే శక్తి నాకు లేదు. మాధవ్, దేవుడంత క్రూరుడు కాదు. నాకింకా అన్యాయం చెయ్యడు. నాకు చేసిన ద్రోహానికే ప్రతిగా ఈ వరమిచ్చాడు. నేనీ పని చెయ్యలేను మాధవ్. నాకీ బిడ్డ కావాలి మాధవ్. సారం చచ్చిపోయిన ఈ ఒంటరి జీవితంలో ఆ బిడ్డ తోడైనా నాకు మిగలని దీనంగా అంది రాధ. ఈ జరిగిన అవమానం చాలక ఆ వెధవలకి పుట్టిన బిడ్డని కని నన్నీ లోకంలో తలెత్తుకొనియవా? నాకంటే ఎవడికో పుట్టే బిడ్డే నీకెక్కువ? కసిగా అడిగాడు మాధవ్. రాధ జవాబివ్వలేక తలదించుకుంది. ఒక్క క్షణం ఆలోచించింది. మాధవ్, నీకోసం, నీ ప్రేమ కోసం నువ్వు చెప్పిన దానికి నాకిష్టం లేకపోయినా అంగీకరిస్తాను. కానీ ఆ తర్వాత నువ్వు నా పూర్వపు మాధవ్ అవ్వగలవా? కోల్పోయిన ఆ ప్రేమ, అనురాగం అందించగలవా? మళ్ళీ మన ఇంట అనురాగం, ఆనందం వెల్లివిరుస్తాయని మాటిస్తే నీకోసం ఈ బిడ్డని చంపుకుంటాను. నీ ప్రేమ కోసం తల్లిని కావాలనే కాంక్షని బలిపెట్టుకుంటాను. నీ అనురాగం కోసం బిడ్డని చంపిన పాతకిని అవుతాను. చెప్పు మాధవ్, మాటివ్వగలవా? ఆవేశంగా అంది రాధ. మాధవ్ ముఖంలో రంగులు మారాయి. ఆ మారుతున్న రంగులను చూసిన రాధకి మాధవ్ పూర్వపు మాధవ్ అవడం అసంభవం అనిపించింది. రాధా, నేను చెప్పాను, నేను శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను రాధా. నా వీక్నెస్ అర్థం చేసుకుని ఇంకొన్నాళ్ళు టైం ఇవ్వు. నీకోసం బిడ్డను చంపుకోవడానికి తయారైనా ఇంకా నా శరీరం మైలపడిందన్న భావం నీలో తొలగిపోవడం లేదు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమైంది మాధవ్. ఇంకా నీకోసం ఈ త్యాగం చెయ్యమంటావా? నిరసనగా చూస్తూ అందామె. మాధవ్ మొహం గంటు పెట్టుకున్నాడు. త్యాగం చేస్తావో ఏం చేస్తావో ఆ బిడ్డని కనడానికి వీల్లేదు, ఖచ్చితంగా అన్నాడు పౌరుషంగా. కంటే ఏం చేస్తావు? రాధ సహనము ఆఖరి మెట్టుకొచ్చింది. జవాబుగా మాధవ్ తడబడ్డాడు. అంతదాకా వచ్చాక తగ్గిపోవడం ఇష్టం లేక తీవ్రంగా చూస్తూ, నేను కావాలో ఆ బిడ్డ కావాలో తేల్చుకోమంటాను. తేల్చుకున్నాక ఏదో తెగింపొచ్చింది రాధలో. రాధ అరిచాడు. ఎదిరించి జవాబులు చెప్పేదాకా వచ్చిందా? తేల్చుకున్నాక నేను అక్కరలేదంటే ఇంట్లో నుంచి వెళ్ళమంటాను అన్నాడు. రాధ అతని వంక సూటిగా చూసింది. సరే మాధవ్, నిండా మునిగాక చలేంటి? ఈ ఇంట్లో ఇప్పుడు నువ్వు నాకిస్తున్న స్థానం వంట మనిషిది మాత్రమే. నీ భార్యగా లోకానికి చలామణి అవుతున్నాను. మన మధ్య ఇంకా భార్యాభర్తల సంబంధం ఏం మిగిలిందని, నీ ప్రేమ, అనురాగం ఏం మిగిలాయని ఈ ఇల్లు పట్టుకు వేళ్లాడాలి. నేనెప్పుడూ ఒంటరిగానే బతికాను. ఇప్పుడు మాత్రం ఒంటరిగా బతకలేనా? రాధ విరక్తిగా అంది. మాధవ్ మొహం నల్లబడింది. రాధ ఇంతకు తెగించగలదని అతను అనుకోలేదు. భర్తను విడిచి వెళ్ళడానికి సిద్ధపడగలదని అతను అనుకోలేదు. బెదిరిస్తే భయపడి తన కోసం ఆ పాప ఫలాన్ని దూరం చేసుకుంటుందనుకున్నాడు. కానీ రాధ వెళ్ళిపోతానంటుంది. రాధ నిజంగా వెళ్ళిపోతే తన పరువేం కావాలి? అందర్నీ కాదని, ఎదిరించి, ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి ఇలా అయితే అందరూ తనని ఎంత హేళన చేస్తారు? రాధ మీద అత్యాచారం జరిగాక అందరి సానుభూతి రాధ మీద ఉంది. ఇంత జరిగినా భార్యని మామూలుగా ఆదరిస్తున్నాడనుకుని అంతా తనను సంస్కారవంతుడిగా భావిస్తున్నారు. ఇప్పుడు రాధ వెళ్ళిపోతే తను నలుగురి ముందు దోషవుతాడు. భార్యకి మానభంగం జరిగింది కనుక ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు అని చెప్పుకుంటూ తన కుసంస్కారాన్ని వేలెత్తి చూపుతారు. ఒక్క క్షణంలో అతని మనసులో మెదిలిన ఆలోచన అది. కలవరపాటు అణిచిపెట్టి ఆమె ముందు తగ్గిపోవడం ఇష్టం లేక బింకంగా, సరే నీకంత నిర్లక్ష్యంగా ఉంటే అలాగే కాని అని విసురుగా వెళ్ళిపోయాడు. రాధ తర్వాత వారం రోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఆ బిడ్డ ఎవరి బిడ్డ? మాధవిది కాకపోతే ఆ రౌడీ వెధవల బిడ్డను తను కని పెంచగలదా?
ఏం చెయ్యాలి? రాధ తర్వాత వారం రోజులు తీవ్రంగా రాత్రింబవళ్ళు ఆలోచించింది. ఈ బిడ్డ ఎవరి బిడ్డ? మాధవది కాకపోతే ఆ రౌడీ వెధవల బిడ్డని తను కని పెంచగలదా? ఏం చెయ్యాలి తను? మాధవ్ కోసం ఇదివరకైతే మాధవ్ ఇలా కోరితే అరక్షణం ఆలోచించకుండా అంగీకరించేది. కానీ మాధవ్ తన నిర్లక్ష్యం, నిరాదరణతో తనలో ఏదో సున్నిత పొరను బలంగా తాకాడు. తన మనసు కరుడుగట్టింది. ప్రేమంటే ఇదేనా? వివాహ బంధానికి అర్థం ఇదేనా? కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉంటామని చేసిన ప్రమాణాల విలువ ఇంతేనా? మనిషి హృదయం ఇంత చంచలమా? గతం మర్చిపోవడానికి అరక్షణం పట్టదా? ఆమె మనసుని తొలిచివేసే ఆలోచనలు క్రమంగా ఆమె మనసుని బండబార్చాయి. ఇప్పుడు ఈ బిడ్డని చంపుకున్నా మాధవ్ తనవాడవుతాడన్న నమ్మకం లేదు. మాధవ్ ద్వారా మళ్లీ తను తల్లినవ్వగలను అన్న నమ్మకం ఉంటే పోనీ అతని కోరికను అంగీకరించగలదు. మాధవ్ ధోరణి కేవలం లోకం కోసం కలిసి ఉన్నట్టుంది. అలాంటి అతని కోసం తల్లినవ్వాలనే కాంక్ష బలిపెట్టుకోవాలా? పరిపరి విధాల ఆలోచించింది. మాధవ్ని కాదని ఆ బిడ్డని కంటే, ఒకవేళ ఆ బిడ్డ ఆ వెధవల బిడ్డ అయితే కనీసం రూపురేఖల్లో తెలిసిపోతుంది ఎవరి బిడ్డో. అప్పుడు ఆ బిడ్డను తను ప్రేమించి పెంచగలదా? ఎవరికి పుట్టినా ఎలా పుట్టినా బిడ్డని తల్లి ప్రేమించకుండా ఉండలేదంటారు. కన్న కడుపు పేగు తీపి ఎక్కడికి పోతాయి? ఎలా పుట్టినా, ఎలాంటి వాడికి పుట్టినా మంచి పెంపకంలో పరిసరాలలో ఉంటుంది ప్రభావం. పోనీ ఎవడికి పుట్టినా తల్లిగా తను ఆ బిడ్డని తీర్చిదిద్దలేదా? ఇప్పుడు ఈ బిడ్డను చంపుకుంటే ఇక ఈ జన్మకి తల్లినయ్యే కాంక్ష ఉండదు. కట్టుకున్న భర్తే కన్నెత్తి చూడనప్పుడు మాధవ్ని విడిచి వెళ్ళినా ఇంకెవడు ముందుకొస్తాడు పెళ్లాడడానికి? మాధవ్ ఎప్పటికో మారతాడన్న ఆశతో ఆ అవకాశాన్ని వదులుకోవడం తెలివి తక్కువ అవదా? ఎన్ని విధాల ఆలోచించినా గర్భం పోగొట్టుకోవడానికి రాధ మనసు ఎదురు తిరుగుతోంది. ఎంత నమ్మించుకోవాలని చూసినా ఆమె మనసుని నమ్మించుకోలేకపోయింది. దానికి తోడు 10 రోజులుగా మాధవ్ అసలు రాధతో మాట్లాడడం మానేశాడు. రాధ అనే మనిషి లేనట్టు తన పనులు తను చేసుకుంటున్నాడు. అసలు ఇంటి పట్టునే ఉండడం మానేశాడు. కాలేజీ నుంచి సాయంత్రం ఇంటికైనా రాకుండా ఎటో వెళ్ళిపోయేవాడు. రాత్రి 10, 11, 12 అతనిష్టం వచ్చినట్టు రావడం, ఎక్కడో భోంచేసి రావడం, రాత్రి ఆలస్యంగా పడుకుని ఉదయం 9ంటికి లేచి కాలకృత్యాలు తీర్చుకుని టేబుల్ మీద రాధ భోజనం వడ్డిస్తే తినేసి వెళ్ళిపోవడం. ఇంటి పట్టున మెలకువగా ఉన్న 1 గంట కూడా రాధతో అస్సలు మాట్లాడేవాడు కాదు. అతని ప్రవర్తన చూసి రాధ మనసు పూర్తిగా విరిగిపోయింది. ఇన్నాళ్ళు అటూ ఇటూ ఊగిసలాడిన ఆమె కృత నిశ్చయం చేసుకుంది. బిడ్డను కనడానికే నిశ్చయించుకుంది. మాధవ్ మళ్ళీ ఆ ప్రసంగమెత్తి ఇంట్లో నుంచి పొమ్మంటే వెళ్ళడానికి మానసికంగా తయారైంది కూడా. కానీ ఆశ్చర్యంగా మాధవ్ తిరిగి ఆ ప్రసక్తి తీసుకురాలేదు. ఆమెను తప్పించుకుని తిరిగాడు. రాధ వేవిళ్లతో సతమతమవుతున్నా పట్టించుకోలేదు. నీరసంతో పడుకున్న కాలేజీకి సెలవు పెట్టినా కనీసం అడగలేదు. ఆ నీరసంలో ఆ వేవిళ్లతో శారద ఇంచుమించు పనంతా చేసి సహాయపడింది. అక్కయ్య, నువ్వు పడుకో, బావగారికి కాఫీ ఇస్తాలే, నేను టిఫిన్ చేసి పెడతాలే అంటూ అన్ని పనులు తనే చేసేది శారద. రాధ కూడా మాధవ్ తన ఉనికిని భరించలేనట్టు తను కనబడితే మొహం చిట్లించడం, కాఫీ తీసుకెళ్లినా చేతితో అందుకోకపోవడం, భోజనం వడ్డిస్తే విసురుగా తిని వెళ్ళిపోవడం చూసి తను కంటపడితే మరీ అతని ధోరణి విపరీతంగా మారడంతో అతని పనులన్నీ శారద మీద వదిలింది. శారద ముందు ముందు మాధవ్తో మాట్లాడడానికి సిగ్గుతో మెలికలు తిరిగి వెకిలి నవ్వులు, అక్కరలేని సిగ్గు ప్రదర్శించేది. కానీ ఈ 2 ఏళ్లలో అతని దగ్గర చనువు ఏర్పడి బావగారు అంటూ బాగానే మాట్లాడేది. ఇప్పుడు మరీ చనువుగా బావగారు కాఫీ అంటూ గదిలోకి తీసుకెళ్లి అందించేది. టిఫిన్ రెడీ, ఇక్కడికి తేనా, అక్కడికొస్తారా? అదేంటి బావగారు, రాత్రి భోజనానికి రాలేదు, మీకిష్టమని కొబ్బరికాయ పచ్చడి చేశాను. బావగారు, అక్కకి మందులైపోయాయి, తీసుకురండి. బావగారు, ఇదిగో ఈ లిస్టులో సామాన్ తెమ్మంది అక్కయ్య అంటూ ప్రతిదానికి వారిద్దరి మధ్య వారధి అయింది. మాధవ్కి ఏం కావలసిన శారదతో చెబుతూ మీ అక్కయ్యకి అంటూ డబ్బివ్వడం. మొత్తానికిద్దరూ శారద మీదే ఆధారపడ్డారు. రాధకి ఇదంతా చూస్తుంటే మనసు దహించుకుపోయేదొక్కోసారి. వెకిలి పిల్ల, ఆ నవ్వేంటి, ఆ మాటలేంటి, అబ్బా ఆ శారదనెందుకు రాణిస్తావు అంటూ విసుక్కునే మాధవ్కి ఇప్పుడు తను శారద పాటి కూడా కాకపోయిందన్నమాట అంటూ బాధపడేది.
శారద అతని పనులు చేస్తూ ఇంట్లో తిరుగుతుంటే తన స్థానం ఆమె లాక్కున్నట్టు స్త్రీ సహజమైన అసూయతో దహించుకుపోయేది. కానీ శారద తప్పేముంది? తామిద్దరూ తమ అవసరం కోసం ఆమెని ఉపయోగించుకుంటున్నారు అని సమాధానపడేది. తన స్థితి చూసి పార్వతమ్మ విచారించేది. ఏంటోనమ్మా, మీ అన్యోన్యం ఆ భగవంతుడు చూడలేకపోయాడు. ఎలా ఉండేవారు, ఎలా అయ్యారు? ఏంటమ్మా, ఇద్దరికిద్దరూ ఇలా పంతాలు పట్టుకుంటే ఎలా తల్లి? ఆడదానివి, నీవే దిగి రావాలమ్మా అని మందలించేది. నన్నేం చేయమంటారు పిన్నిగారు? నన్ను చూస్తేనే చీదరించుకుంటుంటే ఎలా దగ్గరికి వెళ్ళమన్నారు? నేను పెడితే అన్నం కూడా సరిగా తినడం లేదు. పోని శారద పెడితేనన్నా కడుపు నిండా తింటున్నారు. నన్నేం చెయ్యమంటారు చెప్పండి? ఆవేదనగా అంటూ ఉండగా ఆమె కళ్ళు చెమర్చాయి. ఏంటో, ఆ అబ్బాయి ఇలా ఉంటే రేపింక నువ్వు ఆ బిడ్డని ఎలా పెంచుతావో నాకు అర్థం కాదు. మగాడికి ఇష్టం లేని పని చేసి వాళ్లతో మనం చావలేమమ్మా. అతను అన్నమాటే కానీయాల్సింది. అనవసరంగా ఇంత గొడవ జరిగేది కాదు అందావిడ బాధగా. మీకు తెలీదు పిన్నిగారు, నేను నెల తప్పకముందు ఆయన మామూలుగా లేరు. ఏటొచ్చి అప్పుడు కనీసం కాస్త మాట్లాడేవారు. ఇప్పుడు అదీ లేదు. కానివ్వండి, ఎన్నాళ్ళు సాధిస్తారో సాధించనీయండి. ఆడదాన్ని ఏం చెయ్యలేనని కదూ ఆయన ధీమా. ఏం చేసినా సహించి పడుండాలని కదూ ఆయనిలా నన్ను హింసిస్తున్నారు. నా తప్పు లేకపోయినా నన్ను దూరం చేశారు పిన్నిగారు. నా మనసు విరిగిపోయిందిక రుద్ధ కంఠంతో అంది రాధ. ఏమోనమ్మా, నాకేదో భయంగా ఉంది. రేపు పురుడొచ్చాక కర్మకాలి ఆ బిడ్డ తన పోలికలు లేక తన బిడ్డ కాదని తెలుసుకుంటే ఏం చేస్తాడో. అప్పుడిక అసలు ఏం చేస్తారు? మహా అయితే ఇంట్లో నుంచి పొమ్మంటారు. కానివ్వండి, ఏదో నా బతుకు నేను బతికే ఆధారం ఉంది. ఎంతకని అనుక్షణం భయపడుతూ బతుకుతాను? నాకు తెగింపొచ్చింది. ఇప్పుడైనా ఆయనిష్టమై ఉండనిస్తున్నారా? లోకం కోసం పెళ్ళాన్ని ఇంట్లో నుంచి తరిమారని దుయ్యబడతారని చూసి చూడనట్టూరుకున్నారు. మీరే చూశారుగా, ఇంటికెవరన్నా వస్తే ఎంతలా నటిస్తూ మామూలుగా మాట్లాడుతున్నారో. ఆయనకు నేను నా బాధ కాదు ముఖ్యం, ఆయన పరువు ప్రతిష్ట ముఖ్యం నిట్టూరుస్తూ అంది రాధ. ఈడొచ్చిన పిల్ల శారద అలా అస్తమాను అతని వెంట తిరుగుతుంటే ఏం బావుంటుంది? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఏదో పిచ్చి మొద్దు, చెప్పినా వినిపించుకోదు. బావగారు బావగారు అంటూ తిరుగుతుంది అంది పార్వతమ్మ. పిన్నిగారు, శారద నా చెల్లెల్లాంటిది. నేనింట్లో ఉండగా ఎవరేమంటారు? శారద కూడా లేకపోతే ఈ సమయంలో పిచ్చెత్తిపోయేదాన్ని, మూగిదాన్ని అయిపోయేదాన్ని. నిజంగా నా ఒంట్లో బాగులేనందుకు ఎంత సహాయం చేస్తుందో. నేను చూసుకుంటున్నాను శారదని, మీరేం భయపడకండి అంది నిబ్బరంగా రాధ. రాధ తను చూసుకుంటానని నిబ్బరంగా చెప్పింది, కానీ తాను చూడకుండా తనకి తెలియకుండా చాలా జరుగుతుందని ఎన్నాళ్లకో గాని గుర్తించలేకపోయింది. మాధవ్ శారదలు చాలా దూరం వెళ్ళినట్టు ఎన్ని రోజులకో గమనించింది. ఎన్నోసార్లు కాలేజీ నుంచి ఒక్కో రోజు ఆలస్యంగా వచ్చేసరికి మాధవ్ అప్పటికే ఇంటికి వచ్చి ఉండేవాడు. శారద కాఫీ కాస్తుంటే ఆమె వెనకాల వంటింట్లో ఏదో అంటూ నవ్వుతున్నాడు. మరోసారి ఇద్దరూ మంచం మీద కూర్చుని టిఫిన్ తింటున్నారు. మరోసారి బెడ్రూమ్లో కూర్చుని పేకాడుతున్నారు. ఇలా తన ఇంటికొచ్చేసరికి శారద మాధవ్ ఇంట్లో ఉన్న రాధ ఎన్నడూ అనుమానించలేదు. రాధని చూస్తూనే నిష్కల్మషంగా, అక్కయ్య వచ్చేసావు? నువ్వింకా రాలేదని మేం కాఫీ తాగుతున్నాం. అక్కయ్య నువ్వు రా, ఆడుకుందాం. అక్కయ్య, బావగారికి ఇవాళ పకోడీలు తినాలని ఉందంటే చేశాను, భలే ఉన్నాయంటున్నారు అంటూ అమాయకంగా చెప్పే శారదలో మాలిన్యం ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు. అలా వాళ్ళిద్దరినీ చూసిన ఒక్క క్షణం ఆమె అసూయతో జలించేది. నవ్వుతూ శారదతో మాట్లాడే మాధవ్ తను రాగానే మొహం ముడుచుకోవడం చూసి మనసు మూలిగేది, కానీ అనుమానపడేది కాదు. శారద పిచ్చిది, ఎప్పుడూ ఇంతే, మంచి చెడ్డ తెలీదు, అలాంటి పిల్ల మీద అనుమానమేంటి అనుకునేది. శారద అమాయకురాలే కావచ్చు, శారదలో మాలిన్యం లేకపోవచ్చు, కానీ మాధవ్ పురుషుడన్న విషయం రాధ మరచిపోయింది. అందులో సంసార సుఖానికి దూరమైన వాడు మగవాడు అన్న విషయం రాధ విస్మరించింది. ఆ 9 నెలల్లో శారద మాధవ్ ఇద్దరూ కాకూడనంత దగ్గరయ్యారు. కాదు, శారదకి దగ్గరయ్యాడు మాధవ్. మంచి మాటలతో, తీపి మాటలతో శారదకు చేరువయ్యాడు. మాధవ్కి మొదట్లో శారదంటే చిరాకు, ఆ వెకిలి మాటలంటే విసుగు. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేవాడు. కానీ 2 ఏళ్లలో ఆమె అమాయకత్వం, అభిమానం చూసి పాపం పిచ్చిది అనుకునేవాడు.
రాధ దూరమైన కొద్దీ శారద చేరువైంది. మొదట్లో ఏదో ఇంట్లో తిరిగే అమ్మాయి అన్నట్టు కాఫీ టిఫిన్ తెచ్చి ఇచ్చినప్పుడు తినడం తప్ప పెద్దగా పట్టించుకోలేదు. కానీ అతను మగవాడు, నిండు యవ్వనంలో ఉన్నవాడు. భార్యకి దూరమై కోరికలతో సతమతమవుతున్న సమయంలో శారద చూపే అభిమానం, చనువు అతనికెంతో ప్రోత్సాహాన్నిచ్చాయి. రాధతో సంసార సుఖానికి దూరమయ్యి 5-6 నెలలైందేమో. ఆ వేడిలో శారద కూడా అందంగా కనపడడం మొదలుపెట్టింది. ఆమె అమాయకత్వం అతనికి ప్రోత్సాహాన్నిచ్చింది. "నువ్వు ఎంత బాగా కాఫీ చేస్తావు శారదా! అబ్బా, ఈ ఉప్మా రాధ అసలు బాగా చేసేది కాదు. నువ్వెంత బాగా చేశావు! నీ చేతిలో అమృతం ఉంది శారదా! నిజంగా మీ అక్కయ్యకి ఇలా ఒంట్లో బాగోలేనప్పుడు నువ్వున్నావు గనుక నాకు ఇబ్బంది తెలియడం లేదు. నిజంగా శారదా, నువ్వెంత మంచిదానివి! నీ అంత అమాయకురాల్ని చూడలేదు సుమా. స్వంత అక్క బావలకి చేసినట్టు చేస్తున్నావు మాకు. నేనంటే నీకింత అభిమానం ఎందుకు?" ఇలాంటి పొగడ్తలతో కొన్నాళ్లు ఆ అమాయకురాల్ని ఉబ్బేశాడు. ఆ పొగడ్తలతో సిగ్గుపడి ఆనందపడి అతని పట్ల అభిమానం మరింత పెంచుకుంది శారద. ఆ తర్వాత ఓ రోజు కాఫీ పట్టుకొస్తే కప్పందుకుంటూ చెయ్యి పట్టుకుని కొంటెగా కళ్ళలోకి చూశాడు. 25 వచ్చినా పురుష స్పర్శ ఎరగని శారద పులకించి సిగ్గుపడి మెలికలు తిరిగింది. ఆ అదను కనిపెట్టి చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుని కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. శారద మైమరచిపోయింది. అయినా అతను చేసినది తప్పని ఆ అమాయకురాలికి అర్థమై అతని కౌగిలి విడిపించుకుంది సిగ్గుపడుతూ. "శారదా, నువ్వంటే నాకెంతో ఇష్టం. చూడు, ఇది మీ అక్కయ్యకు చెప్పకు సుమా" అన్నాడు రహస్యంగా. "చిపో, చెప్తానేంటి" అంది శారద సిగ్గుపడుతూ. అలా అవకాశం దొరికినప్పుడల్లా శారదని దగ్గరకు లాక్కుని ముద్దు పెట్టుకుని ఆమె మీద మంత్రం చల్లినట్టు నెమ్మదిగా ఆమెను లోబరుచుకున్నాడు. ఎక్కడికో వెళ్ళి అవసరం తీర్చుకోవాలంటే ఎవరన్నా చూస్తే పరువు పోతుంది. పైగా భయం. ఇంట్లో వ్యవహారం ఎవరికీ తెలీదు అని ఆలోచించాడు. ఓ రోజు పార్వతమ్మ గుడికి వెళ్ళింది. రాధ కాలేజీ నుంచి ఇంకా రాలేదు. ఆ అదను చూసి కాఫీ చేస్తున్న శారదని అమాంతం కౌగిలించుకుని నలిపేస్తూ ఎత్తుకుని తీసుకెళ్లి పక్క మీద పడుకోబెట్టి శారద ఏమనే లోపలే అనే అవకాశం ఇవ్వకుండా ఆమెను మైమరుపులో పడేశాడు. 25 దాటిన శారద శరీరం, పురుష స్పర్శ కోసం పరితపిస్తున్న ఆమె దేహం, ఆమె ప్రమేయం లేకుండానే అతనికి లోబడిపోయి ఆ మైమరుపులో ఆమెని ఆమె మరచిపోయింది. అంతా అయ్యాక జరగరానిది ఏదో జరిగిందని ఆమెకు అర్థమైంది. సిగ్గుతో అవమానంతో అతని వంక చూడలేకపోయింది. శారదని అతను అనేక విధాల బుజ్జగిస్తూ తనకి ఆమె అంటే ఎంతో ఇష్టమని, ఆగలేకపోయానని ఏవో తీయని మాటలు చెప్పి ఆమెను సమాధానపరిచాడు. శారద అతన్ని చూస్తూ ఏమీ అనలేకపోయింది. ఈ విషయాలేవీ రాధతో చెప్పకూడదు, నీవు నేను ఒకటి అంటూ తెలివిగా రాధ దగ్గర మామూలుగా ఉండమని, ఎవరూ లేనప్పుడు తన దగ్గరికి ఇలా రమ్మని శారద ఏ విధంగా ప్రవర్తించాల్సింది అంతా బోధపరిచాడు. ముందు నుంచి మాధవ్ అందచందాలు చూసి ఓ ఆరాధనాభావం ఏర్పరచుకుని అతను తన వంక చూస్తేనే మాట్లాడితేనే ఆనందపడే శారద అతను తననింత ప్రేమగా చూడడంతో తబ్బిబ్బైపోయి అతనెలా చెబితే అలా చేసేది. మనిషి రుచి మరిగిన పులి మేనీటర్ అవుతుంది. అలాగే మాధవ్ అందించిన సుఖాన్ని వదులుకోలేకపోయింది శారద. మాధవ్ ముందు జాగ్రత్త కోసం ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు కొని తెచ్చి జాగ్రత్తగా దాచి ఎలా వేసుకోవాల్సింది చెప్పాడు. రాధ గర్భవతిగా ఉన్న 9 నెలల్లో గత 4 నెలల నుంచి తన వెనుక జరిగే ఈ భాగోతం గుర్తించలేకపోయింది. మాధవ్ గదిలోకి కాఫీ తీసుకెళ్లి ఇచ్చి వచ్చిన శారద ముఖంలో సిగ్గు, ఎరుపుదనం ఎందుకో గుర్తించలేకపోయింది. ఓసారి ఇంటికొచ్చేసరికి మాధవ్ వంటింట్లోకి వస్తూ తనని చూసి తడబడితే అది గుర్తించలేకపోయింది. భార్య ఇంట్లో ఉండగా తనని ఎవరూ అనుమానించరని అతను తనని అడ్డు పెట్టుకుని శారదతో ఆడే ఆటలు గుర్తించలేకపోయింది. గుర్తించే వేళకి పరిస్థితి చేయి దాటిపోయింది. రాధకి నెలలు నిండాయి. 9వ నెల రాగానే మెటర్నిటీ లీవ్ తీసుకుంది. రాధ ఇంటి పట్టున ఉండడంతో మాధవ్కి, శారదకి స్వేచ్ఛ దొరకక మాధవ్కది చాలా ఇబ్బందిగా ఉంది. తన సుఖానికి అడ్డు వచ్చిన రాధ మీద మాధవ్కి మంటగా ఉంది. ఆ కసి ఎవరి మీద చూపాలో తెలియక ప్రతిదానికి చిరుబురులాడుతూ దుమదుమలాడుతూ ఇంట్లో ఉన్న కాసేపు ఏదో కనిపించలేదని, ఏ టిఫినో బాగులేదని ప్రతిదానికి కేకలు పెట్టేవాడు. ఇద్దరి పడక గదులు రాధ గర్భవతి అయిన దగ్గర నుంచి వేరయ్యాయి. రాధ వీలైనంత వరకు ఆ గది వదిలి రాదు. మాధవ్ ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు రావడం మానేసింది. రాధ ఇంట్లో ఉండడంతో శారదని కలవడానికి కొత్త దారులు వెతకాల్సొచ్చింది మాధవ్కి. రాత్రి అందరూ పడుకున్నాక తలుపు తీస్తాను రమ్మని శారదను ఒప్పించాడు. శారద ముందు భయపడింది. తల్లికి తెలుస్తుందని రానంది.
రోజూ వద్దని 2-3 రోజులకొకసారి ఎలాగన్నా రమ్మని బలవంత పెట్టి ఒప్పించాడు. రాధకి ఆ రోజు నొప్పులొచ్చాయి. లోకం కోసం మాధవ్కి రాధని నర్సింగ్ హోమ్కి తీసుకెళ్లి జాయిన్ చేయించక తప్పలేదు. రాధ నొప్పులు పడుతుంటే అక్కడ ఆరాటంగా ఎదురు చూసే భర్తలా కూర్చోక తప్పలేదు. పార్వతమ్మ రాధకి తోడు వచ్చింది. ఉదయం నుంచి కష్టపడ్డాక ఫోర్సెప్స్ వేశాక గానీ రాధకి కాన్పవలేదు. తెలివొచ్చాక రాధ ఆరాటంగా బిడ్డ కోసం అడిగింది. తెల్లటి గుడ్డల మధ్య నల్లటి, అతి నల్లటి బిడ్డను చూసి రాధ కెవ్వుమంది. కాదు కాదు, వీడు నా బిడ్డ కాదు, మీరు మార్చేశారు, పొరపాటుగా తెచ్చారు, ఎవరినో అంటూ పిచ్చిగా అరిచింది. పార్వతమ్మ జాలిగా రాధ తల నిమిరింది. రాధ, అనుకున్నంతా జరిగిందమ్మా, ఏడవకమ్మా, ఇప్పుడింక ఏడ్చి ఏం లాభం, పచ్చి బాలింతరాలివి, ఏడిస్తే ఒళ్ళు అదురుతుంది అంటూ ఓదార్చింది. మాధవ్ మాధవ్ ఏమన్నాడు పిన్నిగారు? ఏడుపుల మధ్య రాధ అంది. ఆరాటంగా చూశాడు. చూడగానే అతని మొహం వివర్ణమైంది. ఒకసారి నా వంక చూసి వెళ్ళిపోయాడు గదిలో నుంచి అంది పార్వతమ్మ. ఆ దేవుడికి ఇంకా నా మీద కసి తీరలేదులా ఉంది. నన్నింకా ఇలా శిక్షిస్తే గానీ తృప్తి తీరలేదు కాబోలు. నేనేం పాపం చేశానని ఇలా చేశాడు? ఆ పూటంతా ఏడుస్తూనే ఉంది రాధ. రాధా, అన్నిటికీ సిద్ధపడే బిడ్డను కన్నావు. ఇప్పుడిలా బెంబేలు పడితే ఎలా తల్లి? ధైర్యంగా కన్నావు. ఆ ధైర్యంతోనే పెంచాలమ్మా. ఎలా పుట్టినా తల్లికి బిడ్డ మీద ఎప్పుడూ ప్రేమ ఉంటుందమ్మా. ఇంత అనాకారిగా పుట్టి నాకు జరిగిన అవమానం లోకానికంతటికీ తెలిసేటట్టు వీడిలా పుడతాడనుకోలేదండి రాధ దీనంగా అంది. రాత్రి మాధవ్ ఆసుపత్రికొచ్చాడు. రాధని చూస్తూనే మాధవ్ కఠినంగా, ఏ ఇంకా ఇప్పటికన్నా అనుమానం తీరిందా? వద్దు వద్దంటే నా మాట నిర్లక్ష్యం చేసి పంతం కొద్దీ కన్నావు. ఏ ఇప్పటికన్నా నా మీద కసి తీరిందా? ఎంత అందమైన కొడుకును కన్నావో చూసుకున్నావా? వ్యంగ్యంగా దెప్పి పొడిచాడు. మాధవ్ మాటలకి రాధ భోరుమంది. హృదయ విదారకంగా ఏడుస్తూ, మాధవ్, నా మీద నీకెందుకింత కక్ష? ఈ సమయంలో కూడా ఇంత కఠినంగా మాట్లాడేంతలా ఎలా మారిపోయావు? అసలే చితికిపోయిన నా హృదయాన్ని మరింత తూట్లు పొడవకు. ఫర్ గాడ్ సేక్ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి 2 చేతులు జోడించి రుద్ధ కంఠంతో అంది. వెళతా, కానీ వీడినేం చేస్తావు? ఇంకా ఇంటికి తీసుకొచ్చి పెంచుతావా? రాధ కన్నీళ్ల మధ్య నుంచి విసురుగా తలెత్తి, కాదు, పెంచను, తీసుకెళ్ళి పెంట కుప్పలో పారే, అదే నీకానందం. తృప్తి ఇస్తే అలా చేసిరా. అవును, వద్దంటే కన్నావు, ఆ పారేసే పాపం నా కంటకట్టాలని చూస్తున్నావా? పెంచుకో నీ అందాల కొడుకును. పెంచుకుంటాను మాధవ్. వీడెంత అసహ్యంగా ఉన్నా నా పేగు తెంచుకుని పుట్టాడు. వాడు నా రక్తం. ఎలా ఉన్నా తల్లి భరిస్తుంది, ప్రేమిస్తుంది. ఇంత చదువుకుని ఆ మాత్రం తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకో. ఓహో, మరైతే ఆ ఏడుపెందుకు? ఆనందంగా అందరినీ పిలిచి పండుగ చెయ్యి హేళనగా అన్నాడు మాధవ్. నా బ్రతుకే హేళనయింది. మీరింకా దెప్పనక్కరలేదు తీవ్రంగా అంది రాధ. రాధ, సీరియస్గా చెప్తున్నాను. ఏం చేస్తావో ఎలా చేస్తావో ఈ బిడ్డని వదిలించుకుంటే నీకు నాకు మంచిది. వదిలించుకోవడం అంటే చంపమన్నారా? చంపనక్కర్లేదు, అనాథ శరణాలయాలున్నాయి, వదిలి రావచ్చు. రాధ అతని వంక సూటిగా ఒక్క క్షణం చూసింది. తరువాత పక్కన పడుకున్న పసివాణ్ణి పొత్తిళ్లతో సహా ఎత్తి మాధవ్ ముందు చాపి, తీసుకెళ్ళండి, అనాథ శరణాలయంలో వదిలిరండి అంది స్థిరంగా. మాధవ్ తడబడ్డాడు. రాధ నిజంగా అంటుందా అన్న సందేహంతో ఆమె వంక చూశాడు. ఒకసారి తెల్లటి గుడ్డల మధ్య నల్లగా ఉండి గుప్పిళ్ళు బిగించి అమాయకంగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నవాణ్ణి చూశాడు. నేనెందుకు తీసుకెళ్తాను? నీవే ఇచ్చే ఏర్పాట్లు చేసుకో అన్నాడు బింకంగా. మీకే విధంగానూ సంబంధం లేనివాడు, మీ రక్తం పంచుకోనివాడు, ఎవడికో పుట్టిన బిడ్డ, వాడిని తీసుకెళ్ళి అనాథ శరణాలయంలో పారేయడానికి మీకే చేతులు రావడం లేదు. అదేదో పాపపు పనిలా మీరు సంకోచిస్తున్నారు. అలాంటిది 9 నెలలు మోసి నరకయాతన పడి కన్న బిడ్డని నేనెలా వదలనండి అనాథ శరణాలయంలో? నా చేతులు ఎలా వస్తాయనుకున్నారు? నా మనసు ఎలా ఒప్పుకుంటుందనుకున్నారు? వాణ్ణి పారేసి నేనెలా నిశ్చింతగా బతకగలననుకుంటున్నారండి? ఆ పాపం చేసిన నాకింక శాంతి ఎక్కడుంటుందండి? జవాబు చెప్పమన్నట్టు చూసింది.
మాధవ్ ఒక్కసారి రాధ వైపు కోపంగా చూసి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. నర్సు వచ్చి ఏడుస్తున్న పసివాణ్ణి ఒళ్ళో వేసి పాలు ఎలా ఇవ్వాలో చెబుతూ ఆమె స్తనాన్ని బిడ్డ నోటికి అందించింది. ఆ లేత పెదాలు తాకగానే ఆమెకి వెన్నులో నుంచి ఏదో జరజర పాకినట్టు ఏదో పులకింత మైమరపు కలిగాయి. మాతృత్వపు మమత పొంగి పొరలినట్టు ఆమె స్తనాలలో నుంచి పాలు బిడ్డ నోటికి వెళ్ళాయి. అప్రయత్నంగానే రాధ ఆ బిడ్డని హత్తుకుంది. దగ్గరగా పొదువుకుని ప్రేమగా ఆర్తిగా వాడి చిన్ని చేయి అందుకుని పెదాలకి ఆనించుకుంది. శుభోదయం. డాక్టర్ డి కామేశ్వరి గారి నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.